జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. గతంలో గ్రామాలను పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాలం కొంతమంది ఆకర్షితులై చాలామంది యువతి యువకులు అడవిబాటు పట్టారు. అందరూ గ్రామాల్లో పరిస్థితి కోసం వెళ్తే ఆవిడ భర్త అడుగుజాల్లో నడిచి అడవికి వెళ్ళారు. దేనికైనా ఎదుర్కొందామని చెప్పి మీరు మీ భర్తకి సహకరించారు. ప్రజాసేవ కోసం పోతుండు కాబట్టి దానికి నేను ఏమాత్రం అడ్డుతాను. ఎప్పుడు తెలిసింది పోలీసులకి? అమ్మా వద్దు లొంగిపోమాను, చిన్న చిన్న పిల్లలు కదా. హోమ్ మినిస్టర్ గారు అత్తగారు ఊర్లో గెస్ట్ హౌస్ తగలబెట్టారు. అవును. ఒకసారి మీ భర్త ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులకు అటాక్ చేస్తారు మీ ఇంటి మీదకి. ఏం జరిగిందంటే అనుకోకుండా ఒక రైతు లెక్క వచ్చేసాడు. కానీ బయట ఆయన చేసే కార్యక్రమాలు పేపర్లో చూసినప్పుడు కానీ ఏదైనా ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు మీకు భయమే లేదా? నేను దొరకను అనే నమ్మకం ఈయనకుంటే పట్టుకుంటాననే నమ్మకం వాళ్ళకుంది. అక్కడ చూసారా శేషన్న కానీ లేదంటే ఇలా సాంబశివుడు కానీ కలిసారా? సాంబశివుడు గురించి అని అంటే మేము కానీ బయటకు వచ్చిన వాళ్ళని నయ్యం వెంటాడేవాడు, మీకు ఎదురుపడ్డాడు ఎప్పుడు? ఎదురుపడ్డాడంటే ఈయన లొంగిపోయినాక ఒక సంవత్సరానికి పిలిపించిండు. మరి ఎందుకు వచ్చారు బయటకు? ఆయన పార్టీ ఆదేశాల మేరకే హైదరాబాద్లో ఉంచింది. 14 కేసులు పెట్టిరు అప్పుడు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాలను పరిస్థితి ప్రభావంతోనో లేదా భావజాలం కొంతమంది ఆకర్షితులై చాలామంది యువతి యువకులు అడవిబాటు పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ కొంతమంది జనజీవన వచ్చారు. మరి కొంతమంది అడవిలో ఉంటూ అమరులయ్యారు. ఆ విధంగా జనజీవన శ్రవంతులు కలిసిన వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ వరికొప్పుల సత్తమ్మ అలియాస్ రజితక్క, జ్యోతక్క. అందరూ గ్రామాల్లో పరిస్థితి కోసం వెళ్తే ఆవిడ భర్త అడుగుజాల్లో నడిచి అడవికి వెళ్ళారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేశారు, బయట తల దాచుకున్న తర్వాత సానుభూతి పరులాగుంటూ ఆమె ఏ విధంగా భర్తను కాపాడుకున్నారు, పోలీసులకి తన ఫోటో లేకుండా ఉన్నా దొరకకుండా ఏ విధంగా చేశారనే విషయాన్ని ఆమె నడి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. గతంలో నల్గొండ, చౌటప్పల్ ఈ ప్రాంతం, సంఘం ఈ ప్రాంతం తీసుకుంటే వరికొప్పల సత్తమ్మ అలియాస్ జ్యోతక్క అంటే చాలామందికి పేరు విన్నారు కానీ మనిషి చూసేవారు కాదు. అప్పట్లో పోలీసులు కూడా చెప్పారు మీ ఫోటో కూడా దొరకని పరిస్థితుల్లో ఉంటారని. మీరు ఎవరికైనా షెల్టర్ ఇస్తే ఆ షెల్టర్లోకి పోలీసులు వచ్చినా వాళ్ళ కంటికి కనపడకుండా బయటికి సేఫ్గా పంపించేవారట. అసలు అది ఎలా సాధ్యం? తర్వాత అప్పట్లో ఒక డిఎస్పీ గారి మీద అటాక్ జరగడం, ఆ విషయంతో పాటు మీ భర్తను కూడా మీరు ఒక దశలో పోలీసులు పట్టుకోవడానికి వస్తే ఎలా కాపాడారు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వరికొప్పుల సత్తమ్మ అలియాస్ జ్యోతక్క కుటుంబ నేపథ్యం, అడవి బాట ఎందుకు పట్టాల్సింది చెప్పమ్మా. అందరూ కూడా సాధారణంగా భర్త వెళ్తుంటే అదే అడుగుజాలు నడుస్తుంటారు, కానీ మీ భర్త వెళ్తుంది మంచి పని కోసం అప్పట్లో, కానీ అక్కడ పోలీసులు వస్తారు, వేధింపులు ఉంటాయనే విషయం తెలిసి చేశారా, లేదు దేనికైనా ఎదుర్కొందామని చెప్పి మీరు మీ భర్తకు సహకరించారా? దేనికైనా ఎదుర్కొందామని సహకరించను. ఎందుకంటే ఒక న్యాయంగా, ఒక ప్రజాసేవ కోసం, ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ప్రజాసేవ కోసం పోతుండు కాబట్టి దానికి నేను ఏమాత్రం అడ్డు చెప్పలే. ఆయనకు తోడుగా నిలబడ్డా, ఒక కుడిగుజంలాగా నిలిచిన. ఎందుకంటే న్యాయం కావాల్సిన న్యాయం అని అప్పుడు జరిగే అన్యాయాలకు అది కరెక్ట్ అనిపించింది నాకు. అప్పుడు జరిగే అన్యాయాలకు అంటే అప్పుడు ఒక భూస్వాములది, దొరలది పాలన, దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు లెక్కలు చూసుకుంటే అది రైట్ అనిపించింది, కానీ తోడుగా నిలబడ్డా నేను. సరే, ఒక్కసారి అప్పుడు పరిస్థితి చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం, పరిస్థితి అన్నతో మీకు ఎలా పరిచయం? ఎందుకంటే మీరు దళంలోకి వెళ్ళి కాకుండా ముందే పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన అటువైపు వెళ్ళారు. ఆయన ముందు పరిచయాలు ఉన్నాయి, కానీ మీ కుటుంబం పెళ్లి అయినాక పరిచయం అయింది. కాదు, మీ కుటుంబం గురించి చెప్పమ్మా. మా కుటుంబం గురించి అమ్మా నాన్న వాళ్ళు? అమ్మా నాన్న అంటే చాలా అంత ప్రేమగా నన్ను సాదిరు. అమ్మా నాన్న తుమ్మలగూడెం, రావణపేట మండలం. అమ్మ వాళ్ళది. నాన్న అమ్మ ఏం చేస్తారు అప్పుడు ఏదో వాళ్ళు వ్యవసాయం పని చేసుకునేది. 2 ముగ్గురు అన్నలు, ఒక అక్క. కానీ చాలా ముద్దుగా అంటే
అసలు ఈ పని అంటే ఏందో అనేది వాళ్ళకు తెలియకుండా నన్ను సాగిరు. ఉమ్. అసలు వ్యవసాయం పని అంటే తెలియదు, బురద పని అంటేనే తెలియదు నాకు. అట్లాంటి విధంగా నన్ను పెంచిరు. పెళ్ళైనాక ఇవన్నీ ఉమ్. అనుభవమైనాయి. చాలా అంటే ఎలా చాలా పరిచయం అయ్యారు మీకు? ఎవరు ఈ అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళి. అప్పుడు ఏం చేసేవారు ఆయన? చదువుకుంటుండు, చదువు అయిపోయింది, ఏం లేదు. కానీ ఇక్కడ వీళ్ళతోటి పరిచయాలు ఉన్నాయి. కాదు, మరి ఏమని చెప్పి పెళ్లి చేసుకున్నారు మీరు? ఉద్యోగం చేస్తున్నారనా, ఉద్యోగం చదువుకుంటున్నారా? ఏం చేసుడు ఏం లేదు, చదువుకున్న చదువు అయిపోయింది, వస్తుంది జాబ్ వస్తున్న లెక్కల వాళ్ళు పెళ్లి చేసుకోరు. వాళ్ళని అంతే. ఇక సరేలే, వ్యవసాయం కూడా పెళ్లి ఉంది. అయిన తర్వాత కాపురం ఎక్కడ పెట్టారు అప్పుడు? సంఘంలో సంఘంలో ఉన్నాం, అత్తమామ సమక్షంలోనే ఉన్నాం. వాళ్ళ సమక్షంలోనే ఉన్నాం కాబట్టి ఏదున్నా వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అడుగుజాడలనే మేము కొద్ది రోజులు నడిచినాం. కానీ ఈ ఆయన కూడా తల్లిదండ్రులకు చిన్ననే, నేను కూడా చిన్ననే. మంచిగా చదివిపిచ్చిర్రు, మంచిగా చేసిర్రు. అందరూ కూడా చాలా ప్రేమగా చూసుకునేది ఆయనని. 8 మంది వాళ్ళు, 3 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెళ్ళు. మీరు నలుగురు మీ కుటుంబంలో? మా కుటుంబంలో మేము 5. ఆయన కుటుంబంలో 8 మంది. ఆయన చిన్న కొడుకు, నేను చిన్న బిడ్డని. ఆ క్రమంలో ఏం జరిగింది అని అంటే పెళ్ళి అయిపోయింది, అంత బాగానే ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆయన చదువు కూడా అప్పటికి అయిపోయింది కాబట్టి అసలు ఇక్కడ ఏం జరిగింది కూడా తల్లిదండ్రులు కూడా తెలియదు. వాస్తవానికి వాళ్ళతో తిరిగేదైనా ఏదైనా తెలియదు. అలాంటప్పుడు పోతుండేది, వస్తుండేది, ఎప్పుడు పోయేదో ఎప్పుడు వచ్చేదో ఎక్కడ పోయేదో అన్న సంగతి నాకు కూడా విషయం తెలియకపోయేది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎక్కడ వెళ్తున్నావు, ఏమవుతుంది, ఎటు పోతున్నావు అన్న ఆలోచనలో దళాన్ని ఇంటికే తీసుకొచ్చేసిండు. మీరు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని? ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో పరిచయం చేయించిండు. ఎవరు వచ్చారు మా దళంలో అప్పుడు? అప్పుడు ఎంకన్న, మల్లన్న కమాండర్. అప్పుడు జయక్క అని, లక్ష్మక్క అని, గోపన్న అని వీళ్ళందరూ పార్టీలో ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా మాట్లాడేది, చాలా మంచిగా ఉండేది. వాళ్ళు చెప్పేటి అన్ని న్యాయం అనిపించేది. మొదటిసారి దళం చూడగానే భయం అనిపించలేదు? ఏం లేదు, ఏమనిపించలే. వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు మనుషులమే కదా, అంతా ఒక్కటే కదా. వాళ్ళు చేసే పోరాటం కూడా న్యాయం అనిపించింది. ఏం తెలుసుకున్నాము ఆ పోరాటం అంటే? అప్పుడు ఎలా ఉండేది పోరాటము అని అంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అప్పుడు? ఏ విధంగా ఉండేది? ఉరకట్న వేధింపులు ఉండేది. ఒకటి ఏంది అని అంటే మన దౌర్జన్యాలు అన్ని రకాలుగా ఉన్న వాళ్ళదే అన్ని తీరులో ఉండేది. ఈ పేదరికాన్ని ఎవరు కూడా లెక్క చేయకపోతే సంఘంలో అంత దౌర్జన్యం ఉండేది. సంఘంలో కూడా దౌర్జన్యాలు ఉండేది, అన్నీ ఉండేది, అన్ని రకాలుగా ఉండేది. అంటే బయటే పక్క ఊర్లో అంటే ఈయన తిరగంగా కూడా ఈయన దళంలో తిరిగినప్పుడు పక్క ఊర్లలో వాళ్ళకి ఏం అన్యాయం జరిగినా కూడా వచ్చి నాకు చెప్పేవాళ్ళు. వాళ్ళు నేను పాటికి వివరించేవాడిని. వాళ్ళు పిలిపించుకుంటే నేను పోయేది, ఇక్కడ ఏం జరిగింది వాళ్ళకి వివరించేది. నేను ఇట్లా జరుగుతుంది అనేది వివరించినప్పుడు వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూసి ఆ సమస్యని పరిష్కరించిన చాలా ఉన్నాయి. అంటే కాదమ్మా, దళం వచ్చి అన్నతో పాటు దళం తీసుకొచ్చారు. వాళ్ళు మీకు పరిస్థితులు చెప్పారా, లేదు బయట ఉన్న పరిస్థితులు అప్పటికే అవగాహన చేసుకున్నారు? అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఏ పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం న్యాయం చేస్తున్నారు అనేది వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళు చెప్పింది నాకు బాగా అర్థమైపోయింది. ఆ తర్వాత ఈయన తిరిగేటప్పుడు కూడా బయట నుంచి వచ్చి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతున్నాయి, వరకట్న వేధింపులు ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి అని అంటే కొన్ని మొండి పంచాయతీలు కూడా, తెగని పంచాయతీలు కూడా చాలా ఉండే. అలాంటివి నేను వాళ్ళకి చెప్పేది, వాళ్ళు పరిష్కరించేది. అట్లాంటివి చాలా పరిష్కరించారు. సరే, చేసావు, బాగానే ఉందమ్మా. అప్పుడు అత్త మామ అడ్డుకోలేదా? ఏంటి వీళ్ళందరూ పంచాయతీ పెడుతున్నావు, ఇంట్లో తీసుకొచ్చావని? వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు భయపడేది పోలీసు వాళ్ళంటే. పోలీసు వాళ్ళంటే ఇక రాను ఎట్లయిందంటే యుద్ధమే జరిగినట్టు అయింది. నువ్వు ఏందమ్మా మీ భర్త ఎక్కడ పోతుండు, ఏం చేస్తుంటే నాకు తెలుసు సార్. ఎప్పుడు తెలిసింది పోలీసులకి? వాళ్ళక 96లో తెలిసింది, 92లో తెలిసింది వాళ్ళకి. అంతవరకు దళం వస్తూ పోవడం, ఈయన వెళ్ళడం రావడం అంతే. 92 నుంచి వెళ్ళే పోలీసు వాళ్ళకి తెలిసింది. అంతవరకు వాళ్ళు మీ దగ్గర వచ్చేవారు. తెగని పంచాయతీలో చెప్పి పంచాయతీ సెటిల్ చేశానంటున్నావు కదా ఒకటమ్మా దళంతో. ఒకటి చెప్పు, బాగా తెగని పంచాయతీని. తెగని పంచాయతీ అని అంటే ఇక్కడ ఒలిగొండ మండలంలో ఒక రెడ్డి అమ్మాయి ఉండే. వాళ్ళు చాలాసార్లు వచ్చేది. ఆమె
నా భర్త నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుండు, ఇట్లా కొడుతుండు, తిడుతుండు, వేధిస్తుండు, చాలా నిర్బంధిస్తున్నారు, అత్తమామ కూడా చాలా బాధలు పెడుతుర్రు అనేది నాకు ఇంటికి వచ్చి నాకు చెప్పుకోనేది ఆమె. అంటే ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నేను దళానికి చెప్పేది, పలాని ఊర్లో పలాని కథ అని చెప్పేసి చెప్తే ఆ ఊరికి పోయి వాళ్ళ అత్తమామని వాళ్ళ భర్తని పిలిపించుకొని ఆ సమస్యను పరిష్కరించి ఆమెని పంపించే. ఆమెను చాలా వేధించారు, ఒక 8 సంవత్సరాలు వేధించారు. ఆ తర్వాత వీళ్ళు పోయి చెప్పినాక దాన్ని పరిష్కరించినాక ఇప్పుడు హాయిగా ఉంది ఆమె, పిల్లలు భర్తతోటి హాయిగా ఉంది, మంచిగా ఉంది. అట్లాంటివి చాలా పరిష్కరించారు దళం. అంటే ఏదైనా అన్యాయం జరుగుతుంది కాబట్టి అప్పుడు అన్యాయాలు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా, అట్లాంటివి పరిష్కరించారు వాళ్ళు. సరే, దళం దోప్పుడు. మరి మీరు ఎప్పుడు వెళ్ళారు దళం వైపు? దళం వైపు అంటే వాళ్ళు ఇక్కడ చాడ ముత్తిరెడ్డిగూడెం ఇవన్నీ ఇక్కడ చాడ ముత్తిరెడ్డిగూడెం ఇక్కడ దళం తిరుగుతుంది. నన్ను పిలిపించుకున్నారు అక్కడికి. పిలిపించుకున్నప్పుడు పోయేది 15 రోజులకోసారి, నెలకోసారి అట్లా పోయి దళాన్ని వాళ్ళే పిలిపించుకునేది. నేను పోయేది, వాళ్ళతోటి మాట్లాడేది, చేసేది. అక్కడ సమస్యలు ఎట్లా ఏం కథ అనేది అక్కడ తెలుసుకుని ఇక్కడ అన్నీ అక్కడ చెప్పేసేది. ఎందుకంటే పరిష్కరించేటి మొండి పంచాదులు అవి ఇవి ఉంటే పరిష్కరించేటివే చెప్పేది, వాళ్ళు పరిష్కరించిపోయేది అంతే. ఇట్లా జరుగుతున్నప్పుడు ఈయన వస్తుండేది వస్తుండేది. పోలీసు వాళ్ళు నిర్బంధం ఎక్కువైపోయింది. ఎట్లా అంటే స్టేషనే కాకుండా స్పెషల్గా హోమ్ మినిస్టర్ గారు ఊరు వరకటిపల్లి, అక్కడ స్టేషనే పడ్డది ఈయన పట్టుకోవడానికి. కానీ ఈయన దొరకడు, వాళ్ళు పట్టుకోలేరు. ఇట్లనే చాలా జరిగింది. హోమ్ మినిస్టర్ గారు అత్తగారు ఊర్లో గెస్ట్ హౌస్ తగలబెట్టారు. అవును. అప్పుడు పోలీసులు వచ్చారా మీటికి? రాలే, తెలియదు అప్పుడు, తర్వాత తెలిసింది. అయితే అక్కడ స్టేషన్ పెట్టేసారు. అంటే అక్కడ ఫ్రెషర్లకు వచ్చాక ఫ్రెషర్లంగా పెట్టేసారు. నేను పట్టుకోవడానికి చాలా ట్రై చేసారు. కానీ తగలబెట్టిన విషయం మీకు తెలుసా? ఎవరు చేశారా పని? తెలుసు. ముందే తెలుసా, తర్వాత తెలుసా? తర్వాత తెలుసు. ముందు అంటే ఏం జరిగింది అనేది తర్వాత తెలుసుకున్నా నేను, నాకు తెలియదు అప్పుడు. చెప్పలేదా తప్పు కదా అని అనలేదా? తప్పు కదా అని అంటే అక్కడ జరిగిన సంఘటనలను బట్టి వాళ్ళకు అది చేయాలనిపించింది, చేసిర్రు అంతే. అది ఎందుకు చేసిర్రు అనేది తర్వాత తెలుసుకున్నాడు నేను అట్లా. అయితే ఇట్లా వస్తుండగా పోతుండగా అసలు జనాలకు ఎట్లుండే అంటే బయటికి వెళ్ళడమే చాలా కష్టం ఉండే. అసలు బావలకాడికి పోవాలన్నా ఈ పక్క నుండి వీళ్ళు, ఆ పక్క నుండి వాళ్ళు, ఈ పక్క నుండి వీళ్ళు, ఆ పక్క నుండి వాళ్ళు అన్నట్టుగా తిరిగేది. చాలా మామూలుగా కాదు. ఒక్కొక్కసారి 500 మంది, 200 మంది, 300 మంది, 100 మంది, 50 మంది, అసలు లెక్కలేదు. అసలు ఊరంటే అసలు మొత్తం ఇట్లా ఉడికిపోయేది, అంత జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. ఎప్పుడో వస్తుర్రు, నన్ను పిలిపించుకుంటారు, ఏం జరుగుతుందని అడుగుతుర్రు వాళ్ళు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏమంటారు అంటే అప్పుడు శ్రీనివాస నాయుడు చేసిండు ఎస్ఐగా, మధ్యపాటి శ్రీనివాస నాయుడు, ఆనందరెడ్డి, శ్రీనివాస నాయుడు వీళ్ళంతా ఎస్ఐగా చేసిర్రు. వాళ్ళు కూడా ఏమనేదంటే వచ్చేది ఆనందరెడ్డి అనే ఎస్ఐ ఉండే, వాళ్ళు కూడా ఏమనేదంటే అమ్మ వద్దు లొంగిపోమ్మాను, చిన్న చిన్న పిల్లలు కదా, నువ్వు ఎట్లా దాక్కుంటావు అని వాళ్ళు అనేది. అన్నప్పుడు నేను వాళ్ళకు ఏం సమాధానం చెప్పపోయేది, నాకేం తెలియదు అన్నట్టుగానే నేను ఉండేది. వాళ్ళు నాకు చెప్పంతా చెప్పేసేది, వాళ్ళు వెళ్ళిపోయేది. వాళ్ళు కూడా చాలా టైట్ చేసారు నన్ను, అట్లా ఇట్లా లొంగిపోమాను అది ఇది అని చాలా టైట్ చేసారు. చేసినప్పుడు ఇక నేను ఏం చెప్పలేకపోయేది. కానీ పిల్లల్ని మాత్రం ఉపవాసం ఉండకుండా వాళ్ళని ఎలా సాకారు అప్పుడు మరి? ఎట్లా అంటే నాకు వ్యవసాయం పని కూడా రాదు కానీ నేను పోయేది, ఆ పని నేర్చుకొని, నేను పట్టుదలతోటి నేర్చుకొని పిల్లల్ని పోషించుకోవాలి అన్న ఆలోచనతోటి అన్ని పనులు చేసేది. వ్యవసాయం పని అన్ని పనులకు పోయేది, అన్ని పనులు పోయి వ్యవసాయం పని చేసుకొని ఆ పైసలతోటి నా పిల్లల్ని పోషించుకునేది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. బట్టలైనా సరే, అన్నమైన అన్ని రకాలుగా, చదువు కానిచెల్లి అట్లా పోషించుకొని పిల్లలకు కూడా ఏ రోజు కూడా ఇబ్బంది జరగపోయేది. కానీ వాళ్ళు
ఎప్పుడు వచ్చేది అనేది అర్థం లేకుండానే ఉండేది. ఎందుకంటే నైటు పొద్దున్న దాకా ఎప్పుడైనా సరే, ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగానే ఉండేది వాళ్ళకి. నేను అసలు ఏం చేయాలనేది పోలీసు నిర్బంధం అంటే ప్రశ్నలతో ఎక్కువ అయిపోయింది నాకు చాలా. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఇంట్లో ఫోటోలు ఉన్నాయి, మనిషి తెలియదు. నేను ఈ ఫోటోలు ఎట్లా అని చెప్పేసి ఆ ఫోటోలు ఆయన ఎక్కడెక్కడున్నాయో అన్నీ తీసి ఒక పక్కకు పక్కింట్లో పెట్టేసిన తెల్లారే వచ్చేసారు. వచ్చి డైరెక్ట్ వాళ్ళ ఫోటోలే చూస్తారు. ఎక్కడున్నాయి ఫోటోలు చూస్తే మనిషిని గుర్తుపట్టేస్తాం, ఆ మనిషి ఎట్లుండన్న సంగతి మనకు తెలియాలి కదా అన్న ఆలోచనతోటి వాళ్ళు చూస్తారు. కానీ ఒక్కరోజు ముందే నేను అవి తీసి పక్కకు పెట్టేసిన. వాళ్ళకు ఒక్క ఫోటో కూడా దొరకలేదు. చాలా అంటే 7 గంటలకు వస్తే 10 గంటల దాకా ఉన్నారు. ఎంత వెతికినా దొరకలేదని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయారు. నేనేం చేశాను, దొరకలేదని వాళ్ళు వెళ్ళరే తిట్టడం కొట్టడం ఏదో ఒకటి ఏమనలేదు వాళ్ళు, ఏమన్నా కానీ చెప్పేది నిమ్మలంగా, లొంగిపోమానమ్మా అది ఇది అని చెప్పేసేది. అయితే ఇక ఆ తర్వాత తెల్లారి ఫోటోలు దొరకకుండా దాచిపెట్టినాక నేనైతే కూలి పని చేసి పిల్లల్ని పోషించుకోవడం జరిగేది. కాబట్టి ఒక్కొక్క రోజు నేను పొద్దున్న దాకా పోయొచ్చి వంట చేసుకుందామన్న సమయంలో పోలీస్ క్యాంపు దిగేది. చాలా ఇబ్బంది పెట్టేది, ప్రజలలో వచ్చేది. వాళ్ళకి ఏం లేదు ఇక్కడనే కాబట్టి వస్తూనే ఉండేది. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నప్పుడు అప్పుడు వచ్చేది. మరి పోలీసులు వస్తున్నప్పుడు పిల్లలు భయపడలేదా? పిల్లలు అడగలేదా అమ్మా నానేరని? నానేరని అడిగారు పిల్లలు? వాళ్ళకి తెలుసు, చిన్న పిల్లలే కానీ ఏమన్నా చెప్తే అర్థం చేసుకునేది. మా పెద్దబాబు కొంచెం పెద్దగుండు, ఇద్దరు చిన్న పిల్లలు. అయితే అర్థం చేసుకునేది. సరే అమ్మ ఎట్లా చెప్తే అట్లా వినాలన్న ఆలోచనలోనే వాళ్ళు ఉండేది. అయితే ఒకరోజు ఆనందరెడ్డి ఎస్ఐ, మీ నాన్న వస్తుండా, మాకు చెప్పాలి, మీ అమ్మ చెప్తలేదు, నువ్వన్నా చెప్పు, నీకు పైసలు ఇస్తా అని చెప్పేసి మా చిన్నబాబుకి 5 రూపాయలు ఇచ్చిండు. 5 రూపాయలు ఇచ్చినప్పుడు తీసుకుంటూ నా ముఖం చూస్తుండు. సరే చెప్పకుంటమే కానీ మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు, నీ 5 రూపాయలు తీసుకున్నావు కదా, మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు. వస్తున్నా అంటే వస్తలేడని తలనే ఊపిండి తప్ప సమాధానం చెప్పలే. చెప్పకపోయేసరికి చాలా చెప్పు అడిగిరు, అట్లా ఇట్లా అని వాళ్ళు అడిగిరు, వెళ్ళిపోయారు. నేను తర్వాత మరి 5 రూపాయలు తీసుకున్నావు కదా నాన్న, చెప్తావా వచ్చిండు అన్నట్టుగా అంటే, నేను చెప్పాను అని 5 రూపాయలు చింపేసిండు. నేను చెప్పాను, నాకేం తెలియదు అన్నట్టుగా చింపేసిండు. అంటే చిన్న బాబు, ఏం అర్థం కూడా తెలియదు. అంటే 1 రూపాయి కోసం నన్ను ఏడ్పించేది, కానీ 5 రూపాయల లోటు అయినా సరే చింపేసేసిండు. అంటే మా నాన్న గురించి చెప్పొద్దు అనే ఆలోచన ఆ చిన్న బాబు కూడా తెలుసు. అయితే అదే విధంగా కొద్ది రోజులకు ఈయన ఏం చేసిండంటే చూద్దామని వచ్చేసిండు. నన్ను 15 రోజులకోసారి, 20 రోజులకోసారి, నెలకోసారి దళాలు పిలిపించుకునేది. ఏం జరుగుతుంది, ఎట్లున్నావు, ఏం కథ అనేది వాళ్ళు పిలిపించుకొని మాట్లాడేది, ఇక్కడున్న సమాచారం తీసుకునేది. అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఏమవుతున్నాయి అనేది కూడా వాళ్ళు తెలుసుకునేది. నేను చూస్తాను పోయేది. అట్లా నేను ఒక రోజు అందులోకి పోయినప్పుడు, నేను ఈ డ్రెస్ మీద ఉంటే తిరగరాదు కాబట్టి ధర్మన్న షూ వచ్చేది నాకు, కిరణన్న డ్రెస్ వచ్చేది. ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళతో పాటు తిరిగేది. నేను తిరిగి వాళ్ళతో పాటు 10 రోజులు, వారం రోజులు ఉండి వచ్చేసేది. ఇక్కడ మళ్ళా ఈ పిల్లలు ఇక్కడ అత్త మామ లేడు, మా అత్తయ్య ఉండే, మా ఆడపడుచు ఉండే, వాళ్ళు చూసుకునేది. చిన్నగా అనుమానం వచ్చేసింది ఈ పోలీసు వాళ్ళకు, ఈ ఇంటి దగ్గర ఉండలేదని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఊర్లోకి వెళ్ళి, నువ్వు కూడా పోతున్నావంట, అసలు ఏంది నువ్వు ఎట్లా పోతున్నావు, అదేంది ఇదేంది అని వాళ్ళు నన్ను వేధించుడు పెట్టారు. నేనేం పోతలేను, నా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. అంటే ఇక్కడ పిల్లల్ని కూడా చూసుకునేది, అక్కడ భర్తను కూడా కాపాడుకునేది. ఎట్లా కాపాడుకునేది అంటే పిల్లల కోసం వచ్చేది అప్పుడప్పుడు, అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వచ్చి చూడడానికి వచ్చేది. అంటే అమ్మ వాళ్ళు కూడా ఏమన్నారు అంటే, పిల్లల్ని మేము చూసుకుంటాం, నిన్ను మేము చదువుకుంటాం, నువ్వు మా ఇంటికి వచ్చేసి అని చెప్పేసారు. నేను రాను, కష్టమైనా బాధ అయినా నేను ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను.
పని కూలి చేసుకొని నేను పిల్లల్ని చదువుతా, అంతేగాని నేను మీ దగ్గరికి రానని చెప్పేసి నేను పోలే. నువ్వు ధర్మాన బూట్లు తర్వాత గోపన్న బట్టలు వేసుకుని అప్పటికి వెళ్ళావు కదా. గోపన్న కాదు, కిరణ్ అన్న. ఆ? కిరణ్. కిరణ్ అన్న ఆ. వేసుకుని ఏం చేస్తావు అక్కడ? ఏం చేసేది యాక్షన్ వాళ్ళతో చేసావా పాటు, లేదా వాళ్ళతో పాటు ఉన్నావా? వాళ్ళతో పాటు ఉన్నా. ఆ. ఏం చేసేదాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు? ఏం లేదు, ఒక దగ్గర కూర్చొని అన్ని అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడమే కానీ, ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పడమే కానీ, అట్లా అప్పుడప్పుడు అట్లా వచ్చేది. అంటే యాక్షన్లో లేరు అక్కడ? ఈ యాక్షన్లు అంటే ఏం లేను, కానీ పోయి వచ్చేసేది ఉండేది. ఇక వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇట్లా ఫైరింగ్ చేయాలి, అట్లా ఫైరింగ్ చేయాలన్నట్టుగా వాళ్ళు చూపించేది, చూసేది, నేర్చుకుంటా ట్రై చేసేది. కిరణ్ అన్న వీళ్ళందరూ గోపన్న టైంలో, మీరున్న సమయంలో ఒక డిఎస్పీ మీద అటాక్ చేశారు జనగాం దగ్గర. అంటే అది తెలియదు నాకు. అందులో మీరు కూడా ఉన్నారు అక్కడ? లేదు, లేము. ఆ డిఎస్పీ ఇప్పుడు ఒక కమిషనర్ కూడా అయ్యారు. తెలియదు నాకు అది, అసలు మేము లేము కూడా అక్కడ. ఎందుకంటే నేను పోయి కలిసి వచ్చి మాట్లాడడం వరకే. నా పార్టీలో తిరుగుతున్నాడు కాబట్టి, అక్కడనే ఉంటుండు కాబట్టి పోయేది వచ్చేది. అయితే ఒకసారి డిఎస్పీ గారి కాల్పులకి మీకు సంబంధం లేదు? లేదు. సరే, మీరు చెప్తున్న ఆనందరెడ్డి గారిని దాడి చేసింది ఎవరు? ఆనందరెడ్డి మీద దాడి చేసింది కూడా, అది కూడా నాకు ఏం తెలియదు, ఏం తెలియదు నాకు. ఇన్ఫార్మల్ పేరు మీద కొంతమంది కొట్టి చంపడం అది కూడా నాకేం తెలియదు, వాళ్ళు దళాలు చేసేది అంతేగాని నాకు అవన్నీ ఏం తెలియదు. అంటే కొన్ని ఈ చిన్న చిన్న సమస్యలు దాని మీద కొంచెం నాకు ఊర్లో నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చి మాకు ఇలాంటి సమస్య ఉంది, ఈ భూముల సమస్య ఉంది, ఆ సమస్య ఈ సమస్య అంటే అది వాళ్ళకి నేను వివరించేది. వాళ్ళు నన్ను కొట్టేవారట కదా? నేనేం కొట్టపోయేది వారిని, ఏం కొట్టపోయేది, ఎవరినే కొట్టపోయేది. ఇన్ఫార్మల్ పేరు మీద వాళ్ళని కొట్టడం తర్వాత చంపడం అందరూ కూడా ఉన్నారని మీ పేరు? లేదు, నాకు అవన్నీ ఏం తెలియదు, ఏం లేదు. పిల్లల్ని చూసుకోవడం, ఇంటి దగ్గర ఉండడం, భర్త వచ్చినప్పుడు తను వచ్చినప్పుడు నేను ఎట్లా మళ్ళీ పంపించేయాలి అనే ఆలోచనతోటి ఆయన కాపాడుకోవడమే జరిగింది. ఒకసారి మీ భర్త ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులకు అటాక్ చేస్తారు మీ ఇంటి మీదకి, ఎలా కాపాడారు? ఎలా కాపాడినా అంటే మాకు అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది అని అంటే భూమిలో తాళ్ళు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి. బిల్లింగంపల్లి కంపెనీకి కళ్ళు పోసేది, లారొచ్చి పోసుకుపోయేది రోజు. అయితే మాకు కూడా రోజు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేసేదంటే రోజు ఒక ఇంత బుడ్డి అంటే అది ఉంటుంది కదా కుండ, దాంట్లో కళ్ళు పంపించేసేది. మేము తాగకున్నా సరే కానీ మాకు వచ్చేది, వాళ్ళకి పంపించేసేది. మా అత్తయ్య తాగేది. అలాంటప్పుడు తీసుకొచ్చి 7 గంటలకే 8 గంటలకే వచ్చేసేది మాకు అట్లాంటిది కుండ. వచ్చేసినప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒక రైతు లెక్క వచ్చేసిండు ఇంట్లోకి. తను వచ్చేసినప్పుడు మాకు తెలిసిన ఒక వ్యక్తి అంజయ్ అని ఉండే, నరసింహ అని ఉండే. ఆయన అక్కడనే పక్కనే పక్క ఒక ఇంటికాడ ఉన్నాడు. చూసిండు, అరే వచ్చేసిండు కదా నేను మాట్లాడతా అన్న ఆలోచనతో ఆయన కూడా వచ్చేసిండు ఇంట్లోకి. ఆయన కూడా వచ్చేసిండు. ఆయన కూడా ఒక సానుభూతి పరుడే, వచ్చినప్పుడు నమ్మిపెట్టుడు అదో ఇదో ఉండేది. అయితే తను వచ్చి ఇంట్లో కూర్చొని ఒక 5 నిమిషాలే అయింది. వచ్చిండని చెప్పేసి నేను ఇంట్లోకి పోయినప్పుడే అప్పటికే పోలీసు వాళ్ళు వస్తుర్రు, కానీ అది మేము గమనించుకోలేదు, తన కూడా గమనించుకోకుండా వచ్చేసిండు ఇంట్లోకి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసారంటే ఒకటేసారి 50 మంది వచ్చేసారు. 50 మంది వచ్చినప్పుడు మా అత్తయ్య బయట ఉంది. అమ్మా ఏం చేస్తున్నావు, లోపల ఎవరో వచ్చిర్రు చూడు అని చెప్పింది. నేను బయటకు వచ్చేసిన. లోపల ఉన్నాడు, నేను ఏం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది. నేను ఎలా తప్పియాలన్నదే నాకు ఒక లక్ష్యం, కాపాడుకోవాలన్నది ఒక ధైర్యంగా నేను భయపడకుండా ఏం చేసినంటే ఎవరు ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్పారు. అన్నప్పుడు మా అన్న సార్ అని చెప్పేసిన. మా అన్న అని అన్న. ఇంకొక అతను ఎవరు అని అడిగినప్పుడు గౌడ్స్ అని చెప్పేసిన. గౌడ్స్ ఎందుకు వచ్చిండు? మా అన్న వచ్చిండు, కళ్ళు తెమ్మంటే తెచ్చిండు. కళ్ళు కూడా అక్కడే ఉంది చూడండి. చూసిరు, నిజమే అని నమ్మేసారు వాళ్ళు కూడా. నమ్మేసినప్పుడు మరి మీ అన్న పేరు ఏం పేరు? ఇక వాళ్ళకు అసలు దళాములు ఉన్న పేరే చెప్పేసిన నేను. బాలయ్య సార్ మా అన్న పేరు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు నరసింహగా, నేను రాములు అని చెప్పేసిన. మరి సరే ఇట్లా నువ్వు బయటికి రామని తనని పిలిచిర్రు. పిలిచినప్పుడు ఏమన్నాడు అని అంటే నీ పేరు ఏం పేరు అని అంటే నేను చెప్పేది గట్టిగా మాట్లాడినా కాబట్టి ఆయనకు అర్థమైపోయింది.
అర్థమైపోయి నేను ఎట్లా చెప్పినో అట్లనే చెప్పిండు. మా చెల్లెని చూడడానికి నేను వచ్చిన, మా చెల్లెనే సార్ అని చెప్పేసేసిండు. చెప్పేసినప్పుడు ఆ పక్కనున్న అతను కూడా పిలిచి ఏమన్నారంటే, ఎందుకు వచ్చినావు నువ్వు అని అంటే, నేను గౌడ్స్ తాళ్ళు ఎక్కుతా, వాళ్ళు అన్న వచ్చిండు కళ్ళు తెమ్మంటే తెచ్చిన అనేది తను కూడా చెప్పేసిండు. సరే నువ్వు గౌడ్సే కదా, 2 తాళ్ళు ఎక్కుతావా, పోదాం పా అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక 2 ఏళ్ళ తర్వాత ఒక అతను వచ్చి కలిసినప్పుడు ఏమన్నారంటే, ఈయన పేరేంది, ఈయన గౌడ్సేనా అని అడుగుతారు. గౌడ్సేనా అడిగినప్పుడు ఈయన నా పేరు ఏడ చెప్తాడు అన్న భయానికి ఆయన తప్పించుకున్నాడు. అయితే ముందే ఏమైందంటే, ఆ కళ్ళు ఉంది కదా ఆడ ఉన్నప్పుడు, అమ్మ కళ్ళు తీయటి వాసన వస్తుంది కదా, కళ్ళు తీసుకుపోతాం మేము అని అన్నారు. తీసుకుపోండి అని చెప్పేసి వాళ్ళకు ఒక బాటిల్లో నింపి ఇచ్చేసిన వాళ్ళకి. సార్ మీరు కళ్ళు తీసుకోబోతుర్రు, నా దగ్గర డబ్బులు లేవు, మరి మళ్ళీ మా అన్నకి ఎట్లా తెచ్చిపోయాలా నేను అంటే, ఇక ఎట్లన్నా తెచ్చిపోయాని ఒక 20 రూపాయలు ఇచ్చేసారు వాళ్ళు నాకు. ఇచ్చేసినప్పుడు ఆ కళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 2 ఇండ్లు వాళ్ళు దాటిర్రు, 2 ఇండ్లు దాటిర్రు, ఈయన నేను 4 ఇండ్లు దాటేసేసిన. 2 ఇండ్లు స్టార్ట్ అయినప్పుడు ఈయన 4 ఇండ్లు దాటేసిన. వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళిపోగానే ఆయన తప్పించుకున్నప్పుడు వాళ్ళు రిటర్న్ అయ్యారు. మళ్ళీ రిటర్న్ అయ్యి, ఏమైందమ్మా ఉన్నోళ్ళు ఎవరు, మీ అన్నేడి అని అడిగారు వాళ్ళు. అన్నేడి అన్నప్పుడు, లేదు సార్ మీరు కళ్ళు లేదు కదా, మీరు తీసుకుపోయారు కదా, మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడన్నా తాగేసిపోయానంటే, ఇప్పుడే పోయిండు. వెళ్ళిపోయాడు ఆయన, లేడు, చూసుకోవడానికి వచ్చేసిండు, వెళ్ళిపోయాడు. లేదు ఆయన నీ భర్త, మీ అన్న కాదు, అసలు ఏంది నీ సంగతి ఏంది, నువ్వు మీ అన్నని అని చెప్పి నీ భర్తను తప్పించినావు, మీ అన్ననే అని చెప్పేసి కథం అన్ని స్టేషన్లకు ఫోన్లు చేశారు. అన్ని స్టేషన్లలో దిగిరు. ఇక్కడే అప్పటికే ఒక 100 మంది వచ్చేసారు. 100 మంది వచ్చేసి 50 మంది మధ్యలో నేనున్నా. ఒక 20 ఇండ్లు తిప్పారు. ఏ ఇంట్లో దాచిపెట్టినావు, ఎక్కడ పంపించేసినావు ఏందని. అప్పుడు నేనేం భయపడతలేను, నాకు తెలియదు ఆయన మా అన్ననే, నా భర్త కాదు, మా అన్ననే అని నేను. లేదు నీ భర్తనే, నువ్వు తప్పించి, మీ అన్న అయితే ఇక్కడే ఉంటాడు కదా, 2 నిమిషాలు కూడా కాలేదు, 2 నిమిషాలల్లా ఎట్లా వెళ్ళిపోతాడు మీ అన్న అనేది వాళ్ళు. ఇక వాళ్ళకు నాకు వాదన మస్తు జరిగింది. జరిగినప్పుడు అంటే 4 స్టేషన్లలో వచ్చారు, పోచంపల్లి, చౌటుపల్లి, ఒలిగొండ, భువనగిరి అన్ని స్టేషన్లలో వచ్చేసారు. మాట్లాడారు వాళ్ళు. లేదు అని నేను, వాళ్ళు వాదించుకోండి, అట్లనే నన్ను చాలా అడిగిర్రు, చాలా టైట్ చేసిర్రు. ఏంటంటే చెప్పు, పట్టుకుంటాం, ఇప్పుడు నీ భర్తని పట్టుకొని చంపేస్తాం, నువ్వు చెప్తూనే చెప్పు అని అంటే, ఏమన్నా వేసుకోరు, దొరికితే పట్టుకోండి, నాకు సంబంధం లేదు, మా అన్నది ఆయన అని నేను. కొట్టారు మిమ్మల్ని? నన్ను ఏమనలే, కానీ అన్ని తుపాకులు అన్నీ ఇట్లా సైడ్కి పెట్టి అన్నింటిలో తిప్పుకొచ్చిర్రు నన్ను, కానీ ఏమాత్రం నేను భయపడలేదు. పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి జరిగితే 3 అయిపోయింది. 3 గంటల దాకా తిప్పడం, మాట్లాడడం, అడగడం చాలా జరిగినాయి. 3 గంటల తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ జనాలు ఏం చేస్తారు అంటే, ఇండ్లల్లుండి బయటకు వెళ్తలేరు. వాళ్ళు ఎవరు చెప్పలేదా వచ్చిన భర్త అని అనలేదా? ఎవరు బయటకు వెళ్ళడం లేదు, పోలీసులను చూసి బయటికి రావడమే లేదు. ఇట్లా సందులకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూడడమే సరిపోతుంది. అయినా అప్పుడు ఎట్లుండంటే, అసలు ఎవరన్నా బయటికి వెళ్ళి ఒంటరికి పోవాలన్నా కూడా భయపడేది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎదురవుతారా, అక్కడ అన్నలు ఎదురవుతారా అన్న ఆలోచనలోనే ఉండేది వాళ్ళు. అలాంటప్పుడు ఎవరు కూడా వచ్చి ఏం చెప్పబోయేది మా గురించి, అసలు నాతోటి మాట్లాడాలన్నా భయపడేది. ఏమి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయినాక నేను నా పార్టీకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకు ఏపీటీ ఇట్లా ఉంటుంది కదా, ఎక్కడెక్కడ ఉందనే తెలుసు కాబట్టి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 15 రోజులకు వచ్చి కలిసిండు. ఇంట్లోనే కలిసారా? ఇంట్లోనే కలిసిండు. ఇంట్లో కలిసినాక ఇక పిల్లలు అంతా చూసిండు, వెళ్ళిపోయిండు. అంటే మా పిల్లల్ని చూడాలి అనుకున్నప్పుడే ఇంటికి వచ్చేది, లేదంటే ఏం రాకపోయేది. ఇక నేను మాత్రం పిల్లల్ని సాధడమే నాకు లక్ష్యం. కరెక్టే అమ్మ. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఆ పిల్లలు చూడాలనుకుంటే వచ్చేవారు కదా, కానీ బయట ఆయన చేసే కార్యక్రమాలు పేపర్లో చూసినప్పుడు కానీ ఏదైనా ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు మీరు భయం లేదా, నా భర్త ఉన్నాడా అనుకోండి?
ఇక భయము అని అంటే అదొక పోరాటం అని అనుకునేది. అది ఏదైనా జరగవచ్చు. ఎప్పుడు ఈ చెడు వార్త వింటారని అనిపించలేదా? నాకేమనిపించపోయేది, ఏం కాదని అనిపించేది. అయితే వీళ్ళకి ఎట్లున్నాయంటే నేను పట్టుకుంటా, నేను ఇది చేస్తా అది చేస్తాను, వాళ్ళకుంటే నేను దొరకను అనేది ఈయనకుండేది నమ్మకం. నేను దొరకను అనే నమ్మకం ఈయనకుంటే, పట్టుకుంటా అనే నమ్మకం వాళ్ళకు ఉండేది. ఆ ఇద్దరి మధ్య నా నమ్మకం ఏంటంటే నా భర్త దొరకడు, ఏం కాదు అనే నమ్మకం నాకుండేది. అట్లా నేను ఆయనకు ధైర్యం కూడా చెప్పేది. అలా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆయన? ఎన్ని సంవత్సరాలు అంటే ఇక ఆయన పరిచయం అంటే 86 నుండి ఇక 99 దాకా. ఎందుకు వచ్చారు బయటకు ఆయన? ఎందుకు వచ్చా అంటే మేము ఒకసారి పార్టీ ఆదేశాల మేరకే హైదరాబాద్లో ఉంచారు మమ్మల్ని. హైదరాబాద్లో ఉంచినప్పుడు మాకు ఒక ట్రాక్టర్ ఉండే అప్పుడు. ఆ ట్రాక్టర్ని కొంచెం ఒక చిన్న కంపెనీలో పెట్టి మేము అక్కడే ఉండేవాళ్ళం. ఎవరో ఇక మేము అక్కడ ఉన్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆనందరెడ్డి ఎస్ఐ అప్పుడు. అయితే నేను రోడ్డు మీదకి పోయి పిల్లలకి యాపిల్ పండ్లు తీసుకుందామని బయటికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి నన్ను గమనిస్తుండు. నేను మాత్రమే తెలుసు, తన తెలియదు కాబట్టి ఈయన లేడు, ఉండకపోయేది, నైట్ వచ్చేసేది. అయితే ఇక నేను మాత్రమే తెలుసు కాబట్టి వచ్చి నన్ను గమనిస్తుండు. నేను పోలీసు వాళ్ళని బాగా గుర్తుపట్టేది. గమనించినప్పుడు నేనేం చేసిన అంటే వాళ్ళని సరిగా గమనియాలంటే నేను ఇంట్లోకి వచ్చేసిన, మా బాబుని తీసుకొని ఇంట్లోకి వచ్చేసి నేను కిటికీ సందులోకి వెళ్ళి చూసిన. నన్ను మా ఇంటిని గమనిస్తుండా, మమ్మల్నే గమనిస్తుండా లేదా అని చెప్పేసి చూస్తే మమ్మల్నే గమనిస్తుంది అనేది నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి నేనేం చేసిన అంటే ఇక కంపల్సరీ దాడి జరుగుతుంది, ఈరోజు మా ఇంటికి వచ్చేస్తారనే నమ్మకం నాకు వచ్చేసింది. ఈయన వచ్చేసరికే నేను వంట చేసిన, పిల్లలకి అన్నం పెట్టేసిన, అంతా సర్దుకొని సిద్ధంగా ఉన్నా. ఇట్లా వచ్చిర్రు, ఇట్లా సంగతి ఖచ్చితంగా ఈరోజు మన ఇంటికి వస్తారు అని అంటే, లేదు నీకు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నావు అంటే, లేదు తప్పకుండా వచ్చేస్తారనే ఆలోచనతో నేను తనకు చెప్పిన. అంటే ఆయన రావడం చూడలేదు వాళ్ళు? చూడలే వాళ్ళు ఎప్పుడో వద్దామని వాళ్ళది, వాళ్ళు ఎప్పుడు వచ్చేది వాళ్ళకే తెలుసు కదా. మన ఆలోచనలో మనమున్నాం, ఎట్లా వస్తారనేది మనకు ఆలోచన తెలుసు కాబట్టి లేదు మనం ఈ నైట్ వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వస్తారని చెప్పేసి మేము 10 గంటలకు వెళ్ళినాం. 10 గంటలకు వెళ్ళినప్పుడు వాళ్ళు 12 గంటలకు వచ్చేసారు నైట్. చూశాక తాళం ఉందని చెప్పేసి అటు ఇటు పక్క వాళ్ళని అందరిని అడిగేసి ఎటు వేరు వీళ్ళంటే కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయినప్పుడు ఇక మేము అక్కడ వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాం, కొత్తపేట అని అక్కడ ఉన్నాం, మనకు తెలిసిన పరిచయస్తులు ఉంటే అక్కడ ఉన్నాం. అక్కడ కూడా పార్టీ ఆదేశాల మేరకే అక్కడనే ఉన్నాం. ఆ క్రమంలో ఏంటంటే ఇక తప్పదు, ఇక నేను వెళ్ళిపోతా అన్న ఆలోచనతోటి మళ్ళీ వాళ్ళని కలిసి వెళ్ళిపోయింది ఇక మొత్తానికి. ఆ తర్వాత చాలా కష్టమైంది ఇక ఇంటికాడ పిల్లల్ని చూసుకోవడం, పని చేసుకోవడం, పిల్లల్ని చదువుకోవడం, ఏంటంటే ఇక అన్ని రకాలుగా నేనే అక్కడ అత్తయ్యని చూసుకోవడం, ఆడపడుచుని చూసుకోవడం, వాళ్ళ మంచి చెడులు అన్ని రకాలుగా నేను పిల్లల్ని చదువుకోవడం. ఒకవైపు పోలీసులు వేధింపులు అంటే వేధింపులు అంటే మామూలుగా కాదు, 2 రోజులకు ఒకసారి ఇట్లా రావడం. స్టేషన్ వాళ్ళు కాకపోతే అక్కడ స్పెషల్ వాళ్ళు, ఇక స్టేషనే పడ్డది అక్కడ కాబట్టి, ఒరకుటిపల్లిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేది. నేను పనికి పోవడానికి కూడా ఇట్లా స్టేషన్ ఉన్నప్పుడు నేను అట్లా పత్తేరడానికి ఒక రోజు పోతే ఎందుకు వచ్చినావు నువ్వు, ఏమిటికి వచ్చినావు, వాళ్ళ ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చేసింది, ఏంది అసలు పనికే వచ్చిందా దేనికి వచ్చిందా అన్న ఆలోచన వాళ్ళకుండే. ఎందుకు వచ్చినావు అని నా దగ్గరకు వచ్చి అడిగారు. లేదు నేను ఇక్కడ పని చేయడానికి వచ్చిన, పత్తేరడానికే వచ్చిన, మరి మీరు చేసుకుంటున్నా నా పిల్లల్ని చదువుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు మరి ఎలా కష్టపడ్డావమ్మా అప్పుడు? ఇదే పని, ఏ పని, కలుపు పని, వ్యవసాయం పని. ఆ వ్యవసాయం పనుల మీదనే పిల్లల్ని పోషించుకోవడం జరిగింది. మరి ఎందుకు వచ్చారు బయటకు ఆయన? ఎందుకు వచ్చారు అంటే పిల్లలదే అనారోగ్యం. అనారోగ్యం వల్లనే. ఎవరు ఆయనకా? లేదు, పిల్లలకి. ఏమైంది పిల్లలకి? చిన్న బాబుకు కుక్క కడిచింది, పిచ్చి కుక్క కడిచింది. కడిచినప్పుడు ఏమైందంటే మా ఇంటి పక్కలనే ఒక అతనుకు ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం కుక్క కడిచి చనిపోయింది ఆయన.
ఈ కుక్క కడిచిన కుక్క కూడా చనిపోయింది. దానివల్ల నాకు చాలా భయం వేసింది. ఇక్కడ మోత్కూరు దగ్గర ఒక మురిపిరాలు అని ఉంటుంది. అక్కడికి పోతే ఏదో చెట్టు ఇస్తారు అది ఇది అని చెప్పేసారు. అక్కడికి పోవాలంటే అక్కడ దాకా బస్సు ఉంది, అక్కడి నుంచి అక్కడ లోపలికి 5 కిలోమీటర్లు ఏం లేదు. అలాంటప్పుడు అది పొద్దుగాలనే 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం అంతే ఉదయం 10 గంటల వరకే అక్కడ చెట్టు ఇస్తారట. ఆ టైంకి నేను పోవాలంటే ఏం చేయాలి? 5 కిలోమీటర్లు, చిన్న బాబు 2 సంవత్సరాలు ఉండు, 4 సంవత్సరాలు ఉండు. అయితే నడుస్తలేడు ఇక, వెనక కట్టుకొని 5 సంవత్సరాలు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాక అక్కడికి పోయినాక వాళ్ళు ఏమన్నారంటే 3 రోజులు ఇక్కడే ఉండాలని చెప్పేసారు. మరి ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి? అప్పుడు పరిస్థితి ఏంది? బాబుకి ఎట్లా అన్నం పెట్టాలని చెప్పేసి మనకు తెలిసిన తల్లు ఉంటే అక్కడికి పోయి 2 గిన్నెలు తీసుకొచ్చుకొని కొన్ని బియ్యం తెచ్చి ఆ 3 రోజులు అక్కడే ఉండి ఆ మందేందో అబ్బాయికి ఇప్పించుకొని, ఎందుకంటే మరి ఏం జరుగుతుందో తెలియదు, పిచ్చుకుక్కనే అన్న ఆలోచనతోటి ఇబ్బందులలోనే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 5 కిలోమీటర్లు మళ్ళీ వెనక కట్టుకొని నడుచుకుంటూ వచ్చిన. ఇట్లా సంకలు ఎత్తుకుంటే ఆగపోలేడు కదా, చిన్న బాబు కదా అని చెప్పేసి అట్లా చాలా కష్టపడ్డా పిల్లలకి. మీ భర్త అడవిలో ఉన్నప్పుడు శేషన్న వాళ్ళందరితో కలిసి పనిచేశారు, పెద్ద పెద్ద లీడర్లతో. అవును. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చూసారు మీకు? చూసారు. ఎక్కడ అంటే నేను అసలు ఫస్ట్ కిరణ్ నేను కలవడం లోయపల్లిలో అన్న పిలిపించుకున్నాను నన్ను. అక్కడ మన బూడి దండరాధ కలిసింది? లేదు, అనురాధక్క రాధక్క కలవలే. అయితే అన్న అక్కడికి పిలిపించుకున్నాను. అక్కడ చూసారా శేషన్న కానీ లేదంటే సాంబశివుడు కానీ కలిసారా? అందరు తెలుసు అన్న సాంబశివుడు అని అంటే. సాంబశివుడు కూడా చాలా మంచి వ్యక్తిగా అన్న కలిసి మంచిగా ఉండేది. మేము సాంబశివుడు గురించి అని అంటే మేము బయటకు వచ్చేసినాక అన్న అక్కడే ఉన్నాక, అన్న లొంగిపోయినాక తెలంగాణ పార్టీలోకి వచ్చేసిండు. మేము కూడా తెలంగాణ పార్టీలోకి వచ్చేసినాం. మేము తెలంగాణ పార్టీలోకి రావడానికి కారణం కూడా ఏంది అని అంటే, 60 ఏళ్ళ పోరాటం ఇది తెలంగాణ పార్టీ అనే ఆలోచనతోటి మనకు మండల నాయకులే కానీ జిల్లా నాయకులే కానీ వచ్చి మీరు రావాలి, ఈ పార్టీలోకి రావాలి అన్న ఆలోచనతోటి వాళ్ళు అన్నప్పుడు ఇది కూడా ఒక న్యాయమైన పోరాటమే. 60 ఏళ్ళ నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎంతోమంది అమరులయ్యారు కదా, ఇలాంటి దానికి మనం పోరాటం చేయాలన్న ఆలోచనతో నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోయినా. మేము కూడా వెళ్ళిపోయి ఎంపీటీసీగా పోటీ చేసిన. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే దానికి కారణం ఏంటంటే ఇక ఇదొక పార్టీ అన్నది అయిపోయింది అన్నట్టు. దాంట్లో ఎంపీటీసీగా పోటీ చేసిన. నేను గెలిచారా? లేదు, 50 ఓట్లతోటి పోయినా. అంటే సానుభూతితోటే, నా దగ్గర పైసలు లేవు కదా, ఈయన అప్పటికే లొంగిపోయిన. అప్పుడే 2001లో ఎలక్షన్ జరిగింది, నాకు డబ్బులు లేవు కాబట్టి పెట్టంతా పెట్టినాము. సానుభూతితోటే ఒడ్లు మన ఓట్లు ఎట్లా అంటే 2nd స్థానంలో వచ్చేసిన నేను. అంటే ఆ 2nd స్థానంలో ఎట్లా వచ్చిన అంటే, హోమ్ మినిస్టర్ గారు ఊరు కదా, టీడీపీ వ్యక్తి గెలిచిండు. అక్కడ జర బలంగా ఉంటుంది కాబట్టి గెలిచింది. అంటే 2 ఊర్లకు కలిసి ఎలక్షన్. కాదు, మీరు బయటకు వచ్చేదాక పార్టీ ఇప్పుడు మనకు మీకు రమ్మని పిలవలేదా అన్నకు కానీ మీకు కానీ? బయటకు వచ్చేసినాక ఏం విలువలే కానీ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గమనించేది. ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేది, అంటే వాళ్ళ ఆదేశాల మేరకే మేము బయటకు వచ్చేసిండు. ఎందుకంటే పిల్లలకు అనారోగ్యం కారణం ఇంట్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. పార్టీ డబ్బులు ఎందుకు ఇస్తుంది? హాస్పిటల్ ఖర్చులు లేదు, ఎవరేమి ఇవ్వలేదు. మేమంతా గవర్నమెంట్ ఇచ్చిందా లొంగిపోయినప్పుడు? గవర్నమెంట్ ఇచ్చిందంటే రివార్డు ఏమి ఇవ్వలేదు మాకు. భూమి కూడా ఏమి ఇవ్వలేదు. అంటే ఒక టెంట్ హౌస్ అనేది ఇచ్చిర్రు, ఇస్తే అది కొద్ది రోజులు నడిపించినాం. ఇక నడవలేదు ఊర్లో కదా, ఇక తీసేసేసిన. బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారు? ప్రజలు అంటే ప్రజలకు ఈయనకు అసలు చాలా మంచి సంబంధాలు. ఎందుకంటే అన్నం పెట్టుకొని సాదుకున్న వ్యక్తులు వాళ్ళు. ప్రజలు చాలా ప్రేమగా ఇప్పటికి కూడా అన్నని చాలా ప్రేమగా చూస్తారు, ప్రేమగా మాట్లాడతారు, వచ్చి కలుస్తారు. ఈయన లొంగిపోయినాక ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు చూసి పోవడానికే సరిపోయింది. ఎట్లుంటాడు ఏం కథ అని తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అన్నను కలిసి వద్దామని కొంతమంది అట్లా ఒక 2-3 నెలలు వచ్చిపోయారు. బయటకు వచ్చిన తర్వాత మరి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందాం? ఆర్థిక పరిస్థితి అంటే అప్పుడు ఆయన అన్నున్నప్పుడు వ్యవసాయం చేయనీయలే మమ్మల్ని.
మా పొలం ఉన్నది కదా, అత్తమామ సంపాదించింది అంతా, పొలం కూడా ఏం చేయనీయలేదు. చేయనీయకపోయినా పర్వాలేదు, నేను పని చేసి నేను పిల్లల్ని పోషించుకుంటాను ధైర్యంతో ఏ పని అయినా చేసేది. అంటే అంత వ్యవసాయం పని, కలువు కోయడం కానీ ఇప్పుడు ఆడ ఏంది అని అంటే వరి పంట మనకు లేదు కదా, వరి కొయ్యబోయి ఆ ఒడ్లు తెచ్చి పట్టించి పిల్లలకు నేను పోషించుకునేది. కానీ మాజీలు అందరూ కూడా కొంతమంది దందాలు చేస్తుంటారు. అదే విధంగా వరకుప్పల మల్లన్న వెళ్ళారా? లేదు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. మాకు అలాంటి దందలు అప్పుడు అండ్లున్నా ఇండ్లున్నా ఏ రకంగా అయినా మేము ఒకరికి న్యాయంగానే ఉండేది, కానీ ఎలాంటి అట్లాంటివి బయటకు వచ్చిన వాళ్ళని నయ్యం వెంటాడేవాడు, మీకు ఎదురుపడ్డాడు ఎప్పుడైనా? ఎదురుపడ్డాడంటే ఈయన లొంగిపోయినాక ఒక సంవత్సరానికి పిలిపించిండు. ఈయనని ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ ఉండే మాకు ఇంట్లో, పిలిపించి నువ్వు రావాలి అంటే పోయిండు. ఏంది నువ్వు నాకు నాకు పని చేయాలి, నాకు సహకరించాలి అది ఇది అని అంటే, లేదు నేను లొంగిపోయి నేను ఇంటికాడ బతుకుతున్నా, నేను ఎవరికి సహకరించేది లేదు, నా బతుకు నేను బతుకుతున్నా, నేను రాను, ఎక్కడికి రాను, ఎవరికైనా నేను పని చేయను, నాకు ఇంత నా పని మీద నేను ఉంటాను అంతేగాని నేను ఎవరికైనా సహకరించాను, నాకు ఎవరితో సంబంధం లేదన్న ఆలోచనతో వెళ్ళొచ్చిండు. ఇక అప్పటి నుండి మమ్మల్ని ఏం పిలవలే. మరి ప్రస్తుతం ఎలాగ నడుస్తుంది మీ కుటుంబం? ఇప్పుడు అని అంటే ఇక పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసినాం, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పటి వరకు. ఇక మేము ఇద్దరం ఇంటి దగ్గరనే వ్యవసాయం చేసుకుంటూనే ఉంటున్నాం ఇప్పుడు. అచ్చా, ఫైనల్గా చెప్పమ్మా, భర్త అడుగుజాడలు నడిచావు, అది మంచో చెడో తర్వాత విషయాన్ని ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన వెంట నడిచావు, ఆయన లక్ష్యంలో కూడా ఒక భాగస్వామి అయ్యారు మీరు కూడా, అయ్యి ఒక ఉద్యమంలో మీరు కూడా ఒక పాత్ర పోషించారు. అంటే భర్త భార్య మధ్యన అనుబంధం అలా ఉందని మీరు ప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది భర్త మాటలు వినకుండా, భర్త అడుగుజాడలు పక్కన పెట్టండి, ఆయన మాట వినకుండా ఇద్దరి మధ్యన చిన్న చిన్న విషయాలకి విభేదాలు తీసుకొస్తూ ఇద్దరు విడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, విడాకులు తీసుకుని. అటువంటి తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నా సమాధానం ఏంటంటే, ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న లెక్కలు ఎట్లున్నాయంటే ఉమ్మడి కుటుంబాలు లేవు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఉమ్మడి కుటుంబాలు తప్పులు ఏం జరిగినా పెద్దవాళ్ళు సర్దిద్దేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అత్త మామ వద్దు అన్న లెక్కలకు ఇప్పుడు ఉన్న సమాజం జరుగుతుంది. ఆ లెక్కలనే, భార్య చెప్పిన లెక్కలనే భర్త లెక్కలు నడుస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళకు మంచి చెడు అనేది వాళ్ళకి అనుభవం లేకుండా అలాంటివి జరుగుతున్నాయి. ఉమ్మడి కుటుంబాన్ని ఎన్నుకోవాలి, ఎందుకంటే అదే బెటర్, మంచి చెడు వాళ్ళు చూసుకుంటారు, అదొకటి. కానీ పెంచిన తల్లిదండ్రులను కూడా వాళ్ళు మర్చిపోవద్దు. భార్యను కూడా ఎలా చూడాలని అంటే, మనం నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆమెను కూడా మంచిగా చూసుకోవాలి, అంతే. ఇంకొకటి, తల్లిదండ్రిని ఎట్లా చూడాలి అని అంటే, కష్టపడి బాధపడి మా పిల్లల్ని మమ్మల్ని సాత్తారు రేపు చేతగన్నాడు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. చాలా కష్టపడి వాళ్ళు జాతారు, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ వీళ్ళు ఇప్పటి లెక్కలు ఎట్లున్నాయని అంటే, రేపు అంటే ఊరికొక్కటి వృద్ధాశ్రమం జరుగుతుంది, ఊరికొక్కటి అనాథ ఆశ్రమంలలో వదిలిపెట్టేసి వస్తారు. అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకు అప్పటోళ్ళు ఉండి అన్ని రకాలుగా మంచి చెడు చెప్పారు కాబట్టి అప్పుడు మంచిగా ఉన్నాయి, ఇప్పుడు ఆ లెక్కలు లేవు కాబట్టి ఇలా జరుగుతున్నాయి. అయితే ఏం జరిగింది అని అంటే, ఈయన పిల్లల కోసం లొంగిపోవడం జరిగింది. లొంగిపోయినప్పుడు ఏమైందంటే, కేసులు ఒక 2 కేసులు బుక్ చేశారు, 2 కేసులే పెట్టినప్పుడు తీసుకొచ్చారు. అంటే ఆ లొంగిపోయడానికి ముందు రోజు నేను తన దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పోచంపల్లి ఒక పొలుచు నా ఎమ్మడి ఫాలో అయిపోయారు, పట్టుకుందామని. తెల్లారితో లొంగిపోతాడు. నేను బస్సులో కూర్చున్నా, నా ఎమ్మడి ఫాలో అయ్యిండు. అయినప్పుడు నేను గుర్తుపట్టేసిన, అసలు నా గురించే ఈయన వస్తుండే అనే ఆలోచన నాకు వచ్చేసి, నేను చైతన్యపూర్ రాగానే లేచిన, తను లేచిండు, మళ్ళీ కూర్చున్నా, తను కూర్చుండు. దిల్సుఖ్నగర్ పోయినప్పుడు లేచిన, కూర్చుండు. నేను దిగినప్పుడు తను దిగిండు. నేను ఎటు వెళ్తే అటు నా ఎమ్మడే వచ్చేస్తుండు. నేను వెనక మళ్ళీ చూస్తే తను వెనక మళ్ళీ చూస్తుండు. అని నేను గుర్తించిన.
నా ఇమ్మడి ఫాలో అవుతారని అర్థమైంది. అయితే నన్ను గుర్తుపట్టిందని చెప్పేసి తనేం చేసిండంటే తన అక్కడ ఉండి ఇంకో వ్యక్తిని పంపించేసినప్పుడు ఇదేదో ఉన్నట్టుందని చెప్పేసి నేను సుధా నరసింహుల హాస్పిటల్ అని ఉండే, అక్కడికి పోయి నేను తప్పించుకొని ఒక ఆటో పిలిపించుకొని అక్కడ కూర్చొని నేను వెళ్ళిపోయాను. నేను దగ్గరికి వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ తెల్లారి ఒక వ్యక్తిని కలిసేది ఉండే. మనం కలవాలి అని అనుకున్నప్పుడు కోటికి వచ్చినప్పుడు ఆడ పోలీస్ అయినా నన్ను గుర్తుపట్టింది, తనని గుర్తుపట్టలేదు. నేను పక్కకు వెళ్ళిపోయి ఏమనంటే నన్ను ఫాలో అవుతురు పోలీసు వాళ్ళు, నువ్వు నాతోటి మాట్లాడకని చెప్పేసి నేను కొంచెం సైగా లెక్క మాట్లాడినప్పుడు తను నా దగ్గరికి రావడం లేదు, మాట్లాడడం లేదు. ఇద్దరం కలిసి బస్సు ఎక్కినప్పుడు ఆయన బస్సు చుట్టూ తిరిగి మమ్మల్ని పట్టుకుందామని ఎక్కినప్పుడు మేము ఈడంగా దిగి పక్క బస్సు ఎక్కి అది వెళ్ళిపోతూనే ఉంది. తప్పించుకొని మళ్ళా తెల్లారి ఒక బుర్క ఆటో తీసుకొచ్చి డిఐజీ జేవి రాముడని అక్కడ అక్కడ పంపించేసి అక్కడ నేను వెళ్ళొచ్చిన ఇంటికి. నేను తెలియనట్టే వెళ్ళొచ్చేసినాక పొద్దున్నే పోలీసు వాళ్ళు వచ్చారు. మీ ఆయన లొంగిపోయిండమ్మా, ఒలిగొండలుండు, నైట్ తీసుకొచ్చినామని వచ్చేసారు. నేను అప్పుడు ఒలిగొండకి వెళ్ళిపోయి చూసి కలిసి మాట్లాడినా సరే. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళేసి వచ్చిన. మళ్ళీ తెల్లారి మళ్ళీ పోయినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అని అంటే, మరి ఏమైంది సార్, కోర్టుకు హాజరుపరుస్తుర్రా, నాకు పంపించేస్తుర్రు అని అంటే, మేము రేపు చెప్తామని చెప్పారు. ఆ రోజు కూడా పంపించలేదు. మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ పోతే ఏమైంది సార్, ఇంటికి పంపిస్తుర్రా లేకపోతే కోర్టుకు హాజరుపరుస్తుర్రా అని అంటే ఏం సమాధానం లేదు. నేను విలేకరుల దగ్గరికి పోయి విలేకరులను తీసుకొని అక్కడికి పోయినప్పుడు ఏందమ్మా నువ్వు విలేకరులను తీసుకొని ఇక్కడికి వచ్చినవి ఏంది అని అంటే, లేదు మా భర్త లొంగిపోయింది కదా, నాకు పంపిస్తలేరు, కోర్టుకు హాజరుపరుస్తలేరు ఏందనే ఆలోచనతోటి నేను తీసుకొచ్చినాను అన్నప్పుడు అప్పుడు డిఎస్పీ గారు రవీందర్ రెడ్డి సరెండర్ చేశారు. రవీందర్ రెడ్డి, ఈ శ్రీనివాసు నాయుడు, రావణపేట సిఐ వీళ్ళందరూ వచ్చేసి ఏందమ్మా ఇట్లా అట్లా అంటే, ఇప్పటికన్నా మంచిగా ఉండు అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇక నేను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు జనాలకు ఎట్లుందంటే, అందులో మనిషి డైరెక్ట్ నడుచుకుంటూ వస్తుండే, అసలు ఏంది అనేది జనాలంతా ఇట్లా చూడడం అనుకోకుండా వచ్చేస్తుండు. కాబట్టి అట్లా ఒక 2 నెలల తర్వాత మళ్ళా కోర్టుకు రిమాండ్ పంపించేసారు. 14 కేసులు పెట్టిరు. అప్పుడు 14 కేసులు పెట్టినప్పుడు ఏం చేయాలి, ఎవరు లేరు నాకు తోడు, నేనే ఆ 14 కేసులకు 3 లాయర్లను పెట్టిన. 3 లాయర్లను పెట్టి బెయిల్ తీసుకొచ్చిన. 3 లాయర్లను పెట్టి ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి, అక్కడ తనని చూసుకోవాలి, అక్కడ ఒక ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ కూడా సీల్ చేసేసారు. ట్రాక్టర్ కూడా సీల్ చేసినప్పుడు దానికి కూడా అప్పీలు పెట్టుకొని ట్రాక్టర్ కూడా బయటకు తీసుకొచ్చిన. ఎన్నో సీల్ అయినాయి కానీ బయటికి రాలే, నేను తీసుకొచ్చేసిన. అది ఎందుకంటే ఇక నేను చాలా కష్టపడ్డా, అదే మాకు ఆధారం అని. అంటే అట్లాంటి చాలా జరిగినాయి, చాలా ఉన్నాయి. అది చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు రావడానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవడం అంటున్నారు సత్తమ్మ. ఆమె చెప్తున్నట్లుగా గతంలో ఉమ్మడి కుటుంబం ఉంటే అత్త, మామ, ఆడబడుచు, పిన్ని, చిన్నాన్న వీళ్ళందరూ ఉండేవారు. ఎవరైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తే వాళ్ళందరూ కూర్చొని ఆ సమస్య పరిష్కరించేవారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం సజావుగా సాగేది. కానీ ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నం అవడంతో ఇటువంటి సమస్యలు భూతుద్దాలను చూసుకొని భార్యాభర్తల మధ్యన దూరం పెరిగి విడాకుల వరకు వస్తుంది అంటున్నారు సత్తమ్మ అలియాస్ జ్యోతక్క. ఆమె చెప్తున్నట్లుగా ఇప్పటికైనా కుటుంబం పెంచండి, ఉమ్మడి కుటుంబంతో ఉండండి, అమ్మ నాన్న అందరితో కలిసి ఉండండి. మీ కష్టాలని వాళ్ళు షేర్ చేస్తుంటే వాళ్ళతో పంచుకుంటే ఖచ్చితంగా దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ పంచకుండా మీలో మీరే మదన పడితే ఖచ్చితంగా విడాకుల వరకు వస్తుంది. తర్వాత కొంతమంది ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం పెరుగుతాను అంటూ జ్యోతక్క చెప్తున్నారు. ఇది జ్యోతక్కతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరికి నమస్తే. థ్యాంక్ యూ అక్క.